అందరూ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల విభాగం ప్రత్యేకంగా మేము కన్జ్యూమర్ని దృష్టిలో పెట్టుకుని ధరల స్థిరీకరణ, ధరల ద్వారా ఇన్ఫ్లేషన్ మరీ పెరిగిపోకూడదు, సామాన్యుడికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మా ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వినూత్నమైన ఆలోచనలతోటి ప్రతి సందర్భంలో మేము ప్రజల కోసం నిలబడాలి, ప్రభుత్వం అదేవిధంగా మిల్లర్స్ అసోసియేషన్స్ కూడా అందరు కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మీడియా మిత్రులు గత వారం 10 రోజుల నుంచి అనేక సందర్భాల్లో జిల్లాల్లో పెరిగిన బియ్యం ధరల గురించి మీరందరూ కూడా ప్రముఖంగా ప్రచురిస్తూనే ఉన్నారు, మా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యుద్ధ పరిస్థితులు, ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోవడం, మిల్లర్స్కి కూడా వాళ్ళ వ్యాపారాల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు, లాజిస్టిక్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోవడంతో చాలా చోట్ల ధరలు పెరిగినాయనే విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఇది ఒక బాధ్యతగా మేము తీసుకుని క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి ఉంది మాకు, ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ కోసం. ఆ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి మా కమిషనర్ గారు కన్నబాబు గారు, అధికారులు అందరం కూర్చుని మాట్లాడి సమీక్షించుకుని మా వైస్ చైర్మన్ ఎండి గారు దిల్లీరావు గారు వీళ్ళ సమక్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతామనే ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ మరియు కేఎన్ఎం స్టీమ్ రైస్ అయితే సూపర్ ఫైన్ వెరైటీ అమ్ముతున్నారో 62 రూపాయల నుంచి 65 రూపాయలు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ క్వాలిటీని ఆగస్టు 1వ తారీఖు నుంచి కేవలం 52 రూపాయలకే అమ్మడానికి మిల్లర్స్ ఈరోజు అంగీకరించారు. అదేవిధంగా గ్రేడ్ 1 బీపీటీ రా రైస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం మార్కెట్లో 58 రూపాయల వరకు పలుకుతుంది. అంటే కొన్ని జిల్లాలో కొంచెం 55 ఉంది, కొన్ని జిల్లాలో 58 రూపాయలు ఉంది. ఆ పర్టికులర్ బియ్యాన్ని కూడా కేవలం 50 రూపాయలకే కిలో అమ్మే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 130 రైతు బజార్లో కూడా గతం నుంచి మేము కొన్ని సందర్భాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా ఏ జిల్లాకు జిల్లా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రేడ్ 2 లూజ్గా అమ్ముతున్న వెరైటీ 45 రూపాయలకి ఆ బియ్యాన్ని కొనసాగించే విధంగా వాళ్ళు ఈరోజు కూడా అంగీకరించారు. సో 26 కిలోల బస్తాల్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి 500 అవుట్లెట్లు, అంటే ఎక్కడైతే రైస్ మిల్స్ ఉన్నాయో రైస్ మిల్స్ బయటే వీళ్ళు అవుట్లెట్స్ ఏర్పాటు చేసి 500 రైస్ మిల్స్లో వీళ్ళు 52 రూపాయలకి సూపర్ ఫైన్ గ్రేడ్ 1 స్టీమ్ రైస్ వెరైటీ బీపీటీను కేఎన్ఎం ఈ వెరైటీ బియ్యం 52 రూపాయలకి అమ్మడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న రైతు బజార్లు 130 ఉన్నాయి మన రాష్ట్రంలో. 130 రైతు బజార్లో కూడా మేము ఈ సరుకు అందించే విధంగా అక్కడ కూడా అసోసియేషన్ తరఫు నుంచి ఒక స్టాల్ ఏర్పాటు చేసి వినియోగదారులందరికీ కూడా తక్కువ ధరకి అందించే విధంగా మేము ఈ కార్యక్రమం ఆగస్టు 1వ తారీఖున ప్రారంభించబోతున్నాం అనే విషయం మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాం. రైతు బజార్లు అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా ఏర్పాటు చేసే ఈ స్టాల్స్ని సద్వినియోగం చేసుకోమని మా వినియోగదారులందరికీ కూడా కోరుతున్నాం. మరొకసారి ఈ అవకాశం కల్పించడానికి కోసం సహకరించిన అందరికీ కూడా మా అధికార యంత్రాంగానికి, అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సుధీర్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.